దేవునికి స్తోత్రములు. ప్రతిరోజు తన యొక్క వాక్యం ద్వారా మనందరినీ కూడా బలపరుస్తూ ఆశీర్వదిస్తున్న దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు నీ దశ, నీ దిశ దేవుడు మార్చబోతున్నాడు. ఒక రకంగా చెప్పాల్స్తే నీ దశ మారనుంది. ఏ దశ అంటే ఈరోజు నువ్వు అనుభవిస్తున్న హీన దశ, నువ్వు అనుభవిస్తున్నటువంటి దుఃఖంలో ఉన్నటువంటి పరిస్థితులన్నింటిలో నుంచి నీ దిశ దశను దేవుడు మార్చబోతున్నాడు. ఆ విషయాన్ని దేవుడు నీతో చెప్పబోతున్నాడు. అదే భక్తుడైనటువంటి దావీదు చెప్తున్నాడు. 136వ కీర్తన 23వ వచనంలో మనం చూసినట్లయితే, మనము దీన దశలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకొనును, ఆయన కృప నిరంతరం ఉండును అని దావీదు భక్తుడు చెప్తున్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనలను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు అంటే దీన దశలో ఉన్నప్పుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మనుషులైతే మనం దీన దశలో ఉన్నప్పుడు, హీన దశలో ఉన్నప్పుడు, దుర్దశలో ఉన్నప్పుడు, మరణ దశలో ఉన్నప్పుడు మన బంధువులే మన దగ్గరకు రారు. ఒకప్పుడు నువ్వు మేలు పొందుకున్న వారే ఈరోజు నీకు మడిమినెత్తుతారు. ఇప్పుడు వాళ్ళందరికీ నువ్వు అసహ్యముగా కనబడతావు. అందుకని సొలొమోను భక్తుడు కూడా చెప్తాడు, దరిద్రులకు స్నేహితులు ఎవరు ఉండరంట, శత్రువులు ఉంటారంట. అయితే ఒకవేళ నీ బంధువులు నిన్ను జ్ఞాపకం చేసుకోకపోవచ్చు, నీ స్నేహితులు జ్ఞాపకం చేసుకోకపోవచ్చు, నువ్వు మేలు చేసిన వారు నిన్ను జ్ఞాపకం చేసుకోకపోవచ్చు. వారు ఒకప్పుడు నువ్వు సంపన్న దశలో ఉన్నప్పుడు, సమృద్ధిగా ఉన్నప్పుడు, నువ్వు అందరికీ సహాయం చేసినప్పుడు అందరూ నీకు చుట్టాలే, అందరూ నీకు బంధువులే, అందరూ నీకు స్నేహితులే. ఈరోజు నీ స్థితి, నీ గతి, నీ పరిస్థితి చేయి జారిపోయినప్పుడు, కింద పడిపోయినప్పుడు ఈరోజు అందరూ నీకు శత్రువులే. ఈరోజు అందరూ నిన్ను దూరం పెట్టేశారు. అయితే నేను ప్రకటిస్తున్న యేసు ప్రభువారు, నువ్వు సంపన్న స్థితిలో ఉన్నప్పుడే నిన్ను జ్ఞాపకం చేసుకుంటాం కాదు. దేవుడు దీన దశలో ఉన్నప్పుడు ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడంట. దేవునికి మహిమ కలుగును గాక. ఒక పల్లెటూరు ప్రాంతంలో ఒక రైల్వే స్టేషన్ దగ్గర, ఆ పల్లెటూరు ప్రాంతంలో ఒక చివరన ఒక రైల్వే స్టేషన్ ఉంది. ఆ రైల్వే స్టేషన్ దగ్గర ఒక భిక్షగాడు కూర్చుని రైలు దిగి వెళుతూ పోతున్న వారందరి దగ్గర ఆయన భిక్షాటన చేస్తూ ఉంటాడు. వాళ్ళు ఇచ్చినటువంటి ఆ చిల్లర డబ్బులతో లేదా భిక్షగాడు ఇచ్చిన ఆ డబ్బుతో బ్రతుకుతూ ఉన్నాడు. ఎన్నో సంవత్సరాలుగా తన స్థితి అలాంటి దీన స్థితిలోనే ఉంది. అయితే ఒకరోజు ఒక ధనవంతుడు కూడా ఆ ట్రైన్లో దిగి సూటు గీటు వేసుకుని వెళ్తూ ఉన్నాడు. అప్పుడు ఈ భిక్షగాడు చూసి, ధనవంతుడు వస్తున్నాడు, ఇతని దగ్గర ఎక్కువ డబ్బులు నాకు ఇస్తాడు అని ఎదురు చూస్తున్నప్పుడు ఆ ధనవంతుడు చూసి అన్నాడు, నువ్వెప్పుడు అడుక్కోవటమేనా? నువ్వెప్పుడు ఇతరులకి ఏమి ఇచ్చేది ఉండదా? ఎప్పుడు చేయి చాపి తీసుకోవటమేనా? నువ్వేమి ఇవ్వవా అని ధనవంతుడు చెప్పి వెళ్ళిపోయాడు. ఈ భిక్షగాడికి అర్థం కాల, మనసును నొచ్చుకున్నాడు. నిజమే, ఈయనేదో డబ్బులు ఇస్తాడంటే నువ్వు ఎప్పుడు అడుక్కోవటమేనా, ఎప్పుడు తీసుకోవటమేనా, నువ్వేమి ఇవ్వా అని అంటున్నాడు.
నేనేమి ఇవ్వగలను? నా దగ్గర ఏముంది ఇవ్వటానికి? నేను భిక్షగాన్ని, పేదవాడిని కదా, లేదు కాబట్టి కదా నేను అడుక్కుంటున్నాను అని ఆలోచనలో పడి, అప్పుడు ఒక ఆలోచన, నిజమే, నేను చాలామంది దగ్గర రైల్వే స్టేషన్లో అడుక్కుంటూ ఉన్నాను, రైలు అడుక్కుంటున్నాను, కానీ వాళ్ళకి నేను ఏమి ఇవ్వట్లేదు కదా, నేను ఏదో ఒకటి ఇవ్వాలి అని ఆ నేచర్. అంటే ఆ రైల్వే ప్లాట్ఫామ్ దగ్గర కొన్ని ఫ్లవర్స్ ఉంటాయి కదా, కొన్ని ఫ్లవర్స్ ఉంటే అలాంటి ఆ పువ్వులు కోసుకుని వచ్చి అడుక్కున్న వాళ్ళకి ఒక పువ్వు ఇస్తున్నాడు తీసుకెళ్ళి. అందరూ కూడా థ్యాంక్స్ చెప్తున్నారు. చిన్న ఎవరు డబ్బులు వేసిన వాళ్ళకి తీసుకెళ్ళి ఆ పువ్వులు ఇస్తున్నాడు, అందరు థ్యాంక్స్ చెప్తున్నాడు. ఆ విధంగా ఆలోచన వచ్చింది. వాళ్ళందరూ చిరునవ్వు నవ్వుతున్నప్పుడు ఇంకెంతో సంతోషం వచ్చింది. ఆ విధంగా అతడు తర్వాత ఏం చేశాడంటే, వాళ్ళు ఇచ్చిన డబ్బులతో కొన్ని రోజు పువ్వులు తీసుకొచ్చి, నిజమైన పువ్వులు తీసుకొచ్చి ఆయన అమ్మటం ప్రారంభించాడు. అమ్మ, ఊరినే వద్దు, నాకు ఈ ఫ్లవర్ తీసుకుని డబ్బులు ఇవ్వండి అంటున్నాడు. అప్పుడు వాళ్ళు, భిక్షగాడు అడిగినే దానికంటే ఈ ఫ్లవర్ కొన్నప్పుడు నేను ఎంతో సాటిస్ఫాక్షన్ ఉంది. ఆ విధంగా వచ్చిన డబ్బులతో ఒక చిన్న పూలు కొట్టు పెట్టుకున్నాడు. ఆ పూలు కొట్టు పెట్టుకున్న తర్వాత ఆ పూలు కొట్టుని దేవుడు ఆస్వాదించాడు. ఆ తర్వాత ఆ పూలు మార్కెట్టే పెట్టాడు. ఆ తర్వాత అతని వ్యాపారాన్ని దీవించాడు. ఒకరోజు అదే ట్రైన్లో ధనవంతుడు కలిశాడు. ఈయన ట్రైన్లో ఉన్నాడు, ఈయన సూట్ వేసుకున్నాడు, ఆయన సూట్ వేసుకున్నాడు. అప్పుడు ధనవంతుడిని గుర్తుపట్ల, ఈ భేదవాడు గుర్తుపట్టాడు. సార్, నేను గుర్తున్నానా అన్నాడు. ఏమో నాకు గుర్తులేదే అన్నాడు. ఆ రోజు రైల్వే స్టేషన్లో నేను కూర్చున్నప్పుడు నువ్వే తీసుకుంటావా అన్నావు కదా. ఓ ఏంటి ఇలా మారిపోయావు అన్నాడు. మీరు చెప్పిన మాటలేం సార్, నేను ఇతరులకు ఇవ్వటంలో ఉన్న సంతోషం, ఆనందం నా జీవితంలో మార్చేసింది సార్. ఈరోజు నేను మీరు చెప్పినట్టుగానే ఏదో ఒకటి ఇవ్వాలి అని నా పువ్వులు తీసుకొని ఇస్తూ ఉండేవాడిని. తర్వాత ఉచితంగా తీసుకొని ఆ పువ్వులు అమ్మాను సార్. ఈరోజు నేను ఒక వ్యాపారవేత్తగా మారిపోయాను సార్. ఇదిగా సార్ ఒక పువ్వు తీసుకోండి అని చెప్పేసాను. అప్పుడు అన్నాడు, ఈరోజున నేను ధనవంతుడిని, నువ్వు ధనవంతుడివే, ఈరోజున మనిద్దరము ధనవంతులివే, నిన్ను దేవుడు అలా దీవించాడని చెప్పేసని ఆ ధనవంతుడు అతని దగ్గర పువ్వు కొనుక్కొని అప్పుడు అతన్ని మెచ్చుకుని అతను వెళ్ళిపోయాడు. ఇతడు కూడా ధనవంతుడిగా మార్చబడ్డాడు. ఇతని హీనస్థితి, దీనస్థితి ఉన్నత స్థితిగా మార్చబడింది. ఈ రోజున ధనవంతుడి కంటే గొప్పవాడు మన దేవుడు. ఆ దేవుడికి మరి నువ్వేమివ్వా? నీ జీవితాన్ని ఇవ్వా? నీ నా బ్రతుకుని మార్చువయ్యా, నీ హృదయాన్ని ఆ యేసయ్యకి ఇస్తే ఆ హృదయంలోని నీ దుర్దశని, నీ దీనదశని ఆ దేవుడు పోగొట్టి ఆయన ఉన్నత దశగా దేవుడు మారుస్తాడు. నీ జీవితాన్ని ఆ ప్రభుకి ఇవ్వచ్చు కదా. ఈ రోజున నీ జీవితాన్ని తాగుడికి ఇస్తున్నావు, నీ జీవితాన్ని పాపానికి ఇస్తున్నావు, నీ జీవితానికి అనేకమైన వ్యసనాలకు ఇస్తున్నావు. ఈరోజు నేను బాగు చేసే దేవుడికి నీ హృదయాన్ని ఇవ్వచ్చు కదా. ప్రభు అన్నాడు, నా కుమారుడా, నీ హృదయం నాకిమ్ము, మేలుతో నేను తృప్తిపరుస్తానని ప్రభు చెప్తున్నాడు. ఆ హృదయాన్ని యేసయ్యకి ఇస్తే నీ దశ దేవుడు మార్చేస్తాడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఆయన దావీదు అంటున్నాడు, నన్ను దీనదశలో ఉన్నప్పుడు నా దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. ఈయన ఎవరంటే దావీదు. తన అన్నలు మిలిటరీలో ఉద్యోగం చేస్తున్నారు. ఇతన్ని గొర్రెలు కాసిన వాడుగా అడవిలోకి పంపించాడు. చాలాసార్లు చెప్పాడు. అడవిలో గొర్రెలు కాసుకుంటా ఉన్నాడు. కొండల్లో కోనల్లో గొర్రెలు కాసుకుంటూ మేపుతున్నాడు. గొర్రెలు కాసుకుంటున్న వాడిని గొప్ప దేవుడు జ్ఞాపకం చేసుకుని సమూయేలు అనే ప్రవక్తని పిలిచి, సమూయేలు, నువ్వు అడవిలో గొర్రెలు కాసుకున్న ఒక దావీదు ఉన్నాడు, అతడు నా ఇష్టానుసారమైన వాడు. తన తండ్రి యెషయా, అతనికి 7 కుమారులు ఉన్నారు, నీ వెళ్ళి అతను అభిషేకించు అన్నాడు. దేవుడు దావీదుని కొండల్లో గొర్రెలు కాపించుకున్న గొల్లవాడిని దేవుడికి జ్ఞాపకం చేసుకున్నాడు. ఆ దావీదుని దీనస్థితిలో ఉన్నప్పుడు దేవుడి జ్ఞాపకం చేసుకుని
ఏం చేశాడు తెలుసా? ఒక గొప్ప రాజుగా అతన్ని అభిషేకించాడు. అర్థమైందండి? అతని దీనస్థితిలో జ్ఞాపకం చేసుకుని గొప్ప రాజుగా అభిషేకించాడు. 2వ సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనం చదివితే అతన్ని ప్రజలు పట్టాభిషేకం చేసి అతన్ని ఇజ్రాయేల్ దేశమునకు రాజుగా అతన్ని చేశాడు. దేని స్తోత్రం. అందుకనే ఏబు భక్తుడు చెప్తాడు 5వ అధ్యాయం 11వ వచనంలో, అట్లు దీనులను ఆయన ఉన్నత స్థితిలో ఉంచుతాడంట. అట్లు దీనులను ఆయన ఉన్నత స్థితిలో ఉంచుతాడంట. ఈరోజు దావీదు దీన స్థితిలో నుండి సంపన్న స్థితిలోకి, అనగా దేవుడు అతి గొప్ప రాజుగా చేశాడు. ఈరోజు నీ జీవితాన్ని కూడా దేవుడు మారుస్తున్నాడు. రెండవదిగా హీన దశ. మొదటిది దీన దశ, రెండవది హీన దశ. హీన దశ అంటే జ్ఞాపకం చేసుకోండి. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 23వ వచనంలో ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు. వాళ్ళందరికీ మంచి భూములు, పశువులు, గాడిదలు, ఒంటెలు, వాళ్ళకి పొలాలు, చెట్లు సమృద్ధిగా ఉన్నాయి. వాళ్ళు పచ్చగా ఉన్నారు. అయితే శత్రువులైనటువంటి ఫిలిష్తీయులు వచ్చి ఇక ఇజ్రాయేల్ ప్రజల యొక్క ధాన్యం అంతటిని దోసుకుని వెళ్ళిపోయేవారు. వాళ్ళ పొలాలు లాక్కున్నారు. వాళ్ళు పంటలు పండించుకోవటం దేవుడి బిడ్డలు ఇశ్రాయేల్ ప్రజలైతే దోసుకుని వెళ్ళిపోవటం ఫిలిష్తీయుల పని. ఆ విధంగా వాళ్ళు అప్పులు తెచ్చో కష్టపడుకునో సంవత్సరం అంతా వాళ్ళు పంటలు వేసుకుంటే నోటుకోడకు వచ్చే పంటని బలత్కారంగా లాక్కుని వెళ్ళిపోయేవాళ్ళు ఫిలిష్తీయులు అనేవారు. శత్రువులు తీసుకెళ్ళిపోయారు. ఆ విధంగా వీళ్ళు అప్పులైపోయారు. ఆ విధంగా వీరు చివరికి తినటానికి తిండి లేకుండా పోయింది. ఆ విధంగా వీరు చివరికి చేసిన అప్పులు తీర్చలేక, పంట రాబడి లేక, తిండికి, బట్టకి, డబ్బులకి, ఆర్థికంగా అన్నిటి కూడా ఏమైపోయారంటే న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనం 7వ వచనం మనం ఆరోగ్యం చదివితే వారు మిక్కిలి హీన దశకి వెళ్ళిపోయారంట. ఏ దశ అండి? మిక్కిలి హీన దశకి వెళ్ళిపోయారంట. అప్పుడు దేవుడికి మొరపెడుతున్నారు, ప్రభా మమ్మల్ని క్షమించు ప్రభా. అయ్యా మేము పంటలు వేసుకుంటున్నాం, శత్రువులు వచ్చి లాక్కెళ్ళిపోతున్నారయ్యా. అయ్యా మా డబ్బు తీసుకెళ్ళిపోయాడయ్యా. అయ్యా మా పంటలు తీసుకెళ్ళిపోయాడయ్యా. బలత్కారంగా శత్రువులు తీసుకెళ్ళిపోయారయ్యా అని ప్రార్థన చేస్తున్నప్పుడు వారి మిక్కిలి హీన దశలో ఉండగా దేవుడు జ్ఞాపకం చేసుకుని గిద్యోను అనే ఒక భక్తుని పరాక్రమ కలిగిన వాళ్ళు లేపుకొని ఆ శత్రువుల మీదకు పంపించి దేవుడు ఆ శత్రువుల ఫిలిష్తీయులందరినీ కూడా హతము చేసి తిరిగి వాళ్ళ భూముల్ని, తిరిగి వాళ్ళ ఆస్తిని, తిరిగి వాళ్ళు దోసుకున్న వాళ్ళ సొమ్ముని, వాళ్ళ భూములు కూడా లాక్కొచ్చి దేవుడు గిద్యోను ద్వారా ఇశ్రాయేల్ ప్రజలకు ఇచ్చాడు. ఇప్పుడు వాళ్ళ హీన దశ నుండి వాళ్ళు సంపన్న దశకి వెళ్ళిపోయారు. దేని స్తోత్రం కలిగి. ఈరోజు ఏ శత్రువులైతే నీ దగ్గర డబ్బులు తీసుకుని వాళ్ళు ఎగ్గొట్టి ఈరోజు నువ్వు వాళ్ళు మేలు చేసి ఈరోజు నువ్వు హీన తీసుకెళ్ళిపోయావు. వాళ్ళకి సహాయం చేసి ఈరోజు నువ్వు హీన స్థితికి వెళ్ళిపోయావు. అడుగుతుంటే వాళ్ళు ఫిలిష్తీయులుగా శత్రువులుగా అయిపోయారు. నిన్ను సంపాలని, నిన్ను నాశనం చేయాలని కూడా చూస్తున్నారు. అయితే జీవము కలిగిన దేవుడు ఉన్నాడు కదా, నువ్వు ఎవరికిచ్చి మోసపోయావో, అప్పులు ఇచ్చావు, ఆదుకున్నావు, సహాయం చేశావు. ఈరోజు వాళ్ళే నీకు శత్రువులు అయిపోయారు. నువ్వేం చేసుకుంటావో చేసుకో అంటున్నారు. అయితే శత్రులకు నీ శత్రులకు నేను విరోధునై ఉంటానని ప్రభు చెప్పాడు కదా. ఆ శత్రువులు ఎదుటి దేవుడు నీకు భోజనం చెద్దపరచబోతున్నాడు. దేని స్తోత్రం. ఆ శత్రువుల చేతుల నుండి దేవుడు నీకు రావాల్సినంతా నీకు వడ్డీతో సహా దేవుడు తిరిగి రెండంతలుగా నీకు ఇప్పించబోతున్నాడు. ఆ దేవుడి యందు నువ్వు గిద్యోనులాగా, ఇజ్రాయెల్ ప్రజల్లాగా దేవుడి సన్నిధిలో ప్రార్థించు. దేవుడు నీ జీవితంలో ఈ మిక్కిలి హీన స్థితి నుంచి దేవుడు ఉన్నత దశలోనికి, సంపన్న దశలోకి తీసుకొచ్చాడు. దేని స్తోత్రం కలిగినగా. మూడవదిగా దుర్దశ, దుఃఖపడు దశ. ఈరోజు నువ్వు ఏ స్థితిలో దుఃఖపడుతున్నావు అని మనం చూసినట్లయితే ఏబు భక్తుడు అన్నాడు కదా. ఆ ఏబు భక్తుడు చాలా దుఃఖముతో నిండిపోయాడు, చాలా బాధతో నిండిపోయాడు, దుర్దోషిగా మారిపోయాడు. ఒకప్పుడు ఏబు సంపన్న స్థితిలో కలిగిన వాడు.
అలాంటిది ఏబు సాతాను వల్ల తన భార్య భర్తలకు కూడా ఇంట్లో సఖ్యత లేకుండా పోయింది. తన భార్య అంటుంది, దేవుడు అంటే వెంటనే దూషించి చచ్చిపోరాదు అంటుంది భార్య. ఈరోజు నా ఏబు ఎక్కడైతే ధనవంతుడయ్యాడో అక్కడే తేపోయి దుఃఖము సలుపుతూ దుఃఖిస్తూ ఏడుస్తూ బూడిద పోసుకుని కన్నీళ్ళు కాలుస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నా, ప్రభా నా బిడ్డలు చూస్తే ఇలాగ అయిపోయారు, ఏదో నా పొలాలు చూస్తే నా సమస్తం చూస్తే ఇలా అయిపోయింది ప్రభా అని కన్నీరు కాచి ఏబు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఇదంతా సాతానుడు చేస్తున్నాడు అని ఏబుకు తెలియదు. ఈరోజున సాతానుడు అనే అపవాది నీ స్థితిని వారవలేడు. సాతానుడు అపవాది భార్య భర్తలు సంతోషంగా ఉంటే వాడు చూస్తా ఊరుకోలేడు. సాతానుడు అనే అపవాది ఈ రోజున నీ బిడ్డలు మంచి చదువులు మంచి స్థితిలో ఉండటం చూసి వారవలేడు. ఈరోజు సాతానుడైన వాడు ఒక స్థితిలోనే గొప్పవాడిగా నువ్వు ఉంటే ఎలాగా నిన్ను గోతులో పడేయాలని సాతానుడు అనేక రీతిలుగా మనుషుల ద్వారా వాడు ప్రయత్నం చేస్తాడు. ఆ సాతానుడైన వాడు నీ భర్త ఆరోగ్యంగా ఉంటే వాడు వారవలేడు. ఈరోజు నువ్వు ఆరోగ్యంగా ఉంటే వారవలేడు. అందుకని ఆ త్రాగుడుకో ఆ యొక్క వ్యసనాలకో లేదా పాపానికో బానిసలుగా చేసి ఆ యొక్క మంచి ఆరోగ్యాన్ని పాడు చేస్తాడు. కుటుంబాన్ని సమాధానం లేకుండా చేస్తాడు. కుటుంబం అంతా కూల్చి వేస్తాడు. అయితే ఏబు ఏం చేశాడో తెలుసా? దేవుడి సన్నిధిలో ఏబు ప్రార్థన చేస్తున్నాడు. ప్రతిరోజు ఉదయం ప్రార్థన చేస్తున్న సమయంలో ఆ ఏబుని దేవుడు చూశాడు. ఆ ఏబుని దేవుడు చూసి ఆ ఏబు ప్రార్థన ఆలకించి ఏం చేశాడో తెలుసా అండి? బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం కదా, ఏం చూస్తామంటే ఏబు గ్రంథంలో మనం చూస్తాం, ఆయన దుఃఖపడువారని ఆయన క్షేమమునకు లేవనెత్తువాడు అన్నాడు. ఆయన దేవుని స్తోత్రం కలిగిన గాక. ఎక్కడైనా ఆయన దుఃఖపడువారని ఆయన క్షేమమునకు లేవనెత్తే దేవుడు. ఆయన దుఃఖపడువారని క్షేమానికి లేవనెత్తుతాడు. అందుకని ఏబు గ్రంథం 42వ అధ్యాయము ఆయన 42వ అధ్యాయం 10వ వచనం మనం చూసినట్టే ఏబుకి దేవుడు మరలా క్షేమస్థితిని దయచేసెను. మరలా పోగొట్టిన దానికంటే రెండంతలు అధికముగా ఏబుకు దయచేసెను. ఆ ఏబు ఆ దేశంలోనే కాదు ప్రపంచంలోని గొప్పవాడిగా దీవించబడ్డాడు. ఏబు బిడ్డలు మంచి సౌందర్యవంతులుగా, ఆత్మ సౌందర్యవంతులుగా, ఆత్మీయ జీవితంలో సౌందర్యవంతులుగా స్థిరపరచబడ్డాడు. ఒకప్పుడు ఏబు ఒకప్పుడు తూర్పు దిక్కునే ధనవంతుడైతే ఈ శోధన తర్వాత, ఈ దుఃఖము తర్వాత ప్రపంచంలోనే ధనవంతుడిగా దేవుడు మార్చేశాడు. హల్లెలూయా. ఈరోజు జ్ఞాపకం చేసుకోండి, దేవుడు మన దీన స్థితి నుంచి మనల్ని కాపాడు. ఆయన దీన స్థితిలో నుంచి సంపన్న స్థితిలో, ఆయన ఉన్నత దశలోకి తీసుకెళ్ళాడు దావీదుని. ఈ రోజున హీన స్థితిలో నుంచి సంపన్న స్థితిలోకి తీసుకొచ్చాడు ఇశ్రాయేలు ప్రజలను. ఈ రోజున దుఃఖ స్థితిలో నుంచి ఈరోజు క్షేమ స్థితిలో తీసుకొచ్చాడు ఏబుని. ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ దశలో ఉన్నా, ఈ రోజున నీ దశ, ఈ రోజున మరణ దశలో ఉన్నావా, దుర్దశలో ఉన్నావా, ఏ దశలో ఉన్నా నువ్వేం చేయాలో తెలుసా? విషయం చేయాలి. అందుకని ఏబు భక్తుడు మాట అంటాడు. 5వ అధ్యాయము ఏబు గ్రంథంలో ఈ మాట చదివి నేను ప్రార్థన చేస్తా. 5వ అధ్యాయము 11వ వచనం మనం చూసినట్లయితే ఒక మాట, 13వ వచనం అవన్నీ చదివినట్లయితే అక్కడ ప్రభన్నాడు అన్నాడు, నీ చేతులు ఆయన తట్టు చాపాలంట. 5వ అధ్యాయం 11, 12, 13 వచ్చి నీ చేతులు ఆయన తట్టు చాపాలి. నీ చేతుల్లో ఉన్న పాపాన్ని విసిరివేయాలి. ఈరోజు నీ చేతిలో ఉన్న సిగరెట్ ఉందా? విసిరిపడే. సెల్ ఫోన్లో అశ్లీలమా చూస్తున్నావో? విసిరిపడే. నీ చేతిలో పాపాన్ని తీసివేయాలి. అప్పుడు నీ మనసు తిన్నగా నిలపాలి. అంటే నీ మనసు కోతి మనసులాగా ఉండకుండా నీ మనసు ప్రభు మీద ఉండాలి. అప్పుడు నీ దుర్దర్శన, అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఆ దేవుడు నీవు ఉన్నటువంటి పాపాన్ని, జీవితాన్ని ఆ వ్యసనాలన్నీ తీసివేసి అవన్నీ కూడా తొలగించి దేవుడు నీ పారు నీళ్ళు వెళ్ళినట్లుగా, ప్రత్తు నీళ్ళుగా నీ బ్రతుకును కొత్తగా మారుస్తాడు. అప్పుడు నీ దుర్దశను మర్చిపోతావు. నీ బ్రతుకప్పుడంట మధ్యాహ్న తేజస్సు కాలము కంటే అధికముగా ప్రకాశిస్తావంట. దేవుని స్తోత్రం. అయితే చేతులు ఆయన తట్టు చాపుతావా? నీ చేతిలో ఉన్న పాపాన్ని, నీ హృదయంలో నీ బ్రతుకున్న పాపాన్ని, వ్యసనాన్ని తీసివేస్తావా? నీ మనస్సు ప్రభు మీద ఆనుకుంటావా? అయితే నీ బ్రతుకుని పారు నీళ్ళ వలె దేవుడు కొత్త జీవితాన్ని, కొత్త ఆశీర్వాదాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. ఇంకప్పుడు చీకటిగా ఉన్న నీ బ్రతుకుని ఈ రోజున
సంపన్న స్థితిని మధ్యాహ్న కాల తేజస్సు వలె నీ బ్రతుకుని దేవుడు ప్రకాశింప చేయబోతున్నాడు. కాబట్టి ఆ దేవుడు నేను జ్ఞాపకం చేసుకున్నాడు. ఈరోజు నీ దిశ, నీ దశ దేవుడు మారనుంది. ఆ ప్రభు తట్టు చేతులెత్తి ప్రార్థన చేద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. పరిశుద్ధమైన మా తండ్రి, ఈ వాక్యం విన్న నీ బిడ్డలందరి జీవితాల్లో వాళ్ళ బ్రతుకుని, వాళ్ళ దశను మార్చి వాళ్ళ బ్రతుకుని మధ్యాహ్న కాల తేజస్సు వలె దీవించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి.